మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ముఖాముఖి కార్యక్రమం కింద గాంధీభవన్ వచ్చారు. కాకపోతే ఐలమ్మ వారసులు తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేసి ఆ రోజు నిజాములను ఎదురొడ్డి నిలిచినటువంటి ఐలమ్మ కుటుంబ సభ్యులు వాళ్ళంతా రక్త సంబంధికులు వచ్చారు. వీళ్ళంతా కూడా మంత్రిని కలిశారు. తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఒక రెఫరెండం ఇచ్చారు, ఒక వినతి పత్రం ఇచ్చారు. ఏమిచ్చారు, ఎందుకోసం కలిశారు మంత్రి గారిని అనేటువంటిది వీళ్ళ మాటలో తెలుసుకుందాం. వీళ్ళందరూ వచ్చారు. మీ పేరు ఏం పేరు, ఎందుకు కలిశారు మంత్రిని, దేని గురించి కలిశారు? నా పేరు చిట్యాల మంజుల, నేను ఐలమ్మ మనమరాలిని. ఈరోజు మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారు దేశాన ఆమె పేరు పోయింది. ఆమెను గత ప్రభుత్వాలు గుర్తించలేదు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆమె జయంతిని వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గత సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఐలమ్మ గారి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఐలమ్మ కుటుంబంలోని ఒక సభ్యురాలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు మా అక్కయ్య అయిన చిట్యాల సంధ్యారాణి గారు మ్యారేజ్ కాకుండా హ్యాండిక్యాప్డ్ వికలాంగురాలుగా సోషల్ సర్వీస్ చేస్తుంది. మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉన్నది. ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇస్తామని ఆమెను వెంట తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను పక్కకు ఉంచి వేరే వాళ్ళకి ఆమె మా ఇంటి కోడలే, సభ్యురాలను అసలు వారసులను పక్కకు పెట్టి మా మరదలు నేను వారసురాలని చెప్పుకొని ఆమెకు ఇస్తానన్న పదవిని ఆమె తీసుకోవడం జరిగింది. ఆమె ఏ రోజు ఐలమ్మకు సేవలు చేయలేదు. ఆమె చూడలేదు ఐలమ్మను. ఆమె మామగారు కూడా సేవలు చేయలేదు. ఆమె వారసురాలే, కోడలే. కానీ మేము కాదనట్లేదు. అసలైన వారసురాలు మ్యారేజ్ కాకుండా నిరుపేదలుగా హ్యాండిక్యాప్డ్తోటి ఇళ్లలో పని చేసుకొని బతుకుతుంది. ఆమెతో పాటు ఆమెకు చేసిన సఫర్యాలు చేసిన కుటుంబ సభ్యులు, ఆమెకు నలుగురు సంతానంలో పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. ఐలమ్మకు వారసులను గుర్తించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకు వృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళకు. కరెక్టే అమ్మా, మీరు అన్నారు ఐలమ్మను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. తెలంగాణలో ఈ ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. నిజంగా మీరు అన్నట్టు వర్ధంతి జయంతి కార్యక్రమాలు అధికారికంగా చేస్తూ ఉంది. కుటుంబ సభ్యురాలు ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలు ఇచ్చిరు ఆమెకు ఆల్రెడీ. ఇప్పుడు దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, ఎడ్యుకేషన్ ఉంటుంది, కన్సిడరేషన్, ప్రభుత్వం అన్ని లెక్కలు ఉంటాయి. ప్రభుత్వం కొన్ని ఆలోచన చేస్తుంది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలంటే ఆ పోస్టుని సమర్థంగా నిర్వహిస్తారా లేదా అని. అందులో భాగంగా ఇచ్చారు. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఏంది, అట్లా మీ పేరేం పేరమ్మా? చిట్యాల సంధ్యారాన్ని, డిగ్రీ చేసిన నేను. సోషల్ సర్వీస్లో నెంబర్ 1. అందరికీ సాయం చేస్తా. సింగిల్ హ్యాండ్తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అదే పనిగా ఎవరికైనా చెవిటి వాళ్ళకు, బ్లైండ్ వాళ్ళకు, వితంతువులు, ఒంటరి మహిళలకు నేను మన ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సేవ చేస్తూనే ఉంటాను, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నా. ఇచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కదా ఉమెన్ కమిషన్లో సభ్యురాలుగా ఆమెకి ఇచ్చారు. ఆమె పేరు శ్వేతకి ఇచ్చారు కదా. ఆమె కూడా మరి కుటుంబ సభ్యురాలు కిందకి వస్తుంది కదా కోడలంటే, ఆమెకి ఇచ్చేసారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? ఆమెకు తొలగించమన్నా, మీకు ఇవ్వమన్నా, లేకపోతే మీకు ఇంకా వేరే చూడమన్నా? వారసురాలకి ఇవ్వమని మా డిమాండ్. రేవంత్ రెడ్డి సార్కి గుర్తించి అసలైన వారసురాలకి ఇవ్వాలని నా కోరిక. అంటే మీకు ఇవ్వమని మీరు అడుగుతున్నారా? ఓపెన్గా మీ డిమాండ్? నా డిమాండ్ నాకు ఇవ్వాలని కోరుతున్నా. మీకు ఇవ్వాలని. మరి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఏం జరిగింది ఆ రోజు? అమ్మ ఇక్కడ పాలకుర్తిలో ఝాన్సీ మేడం, యశస్వి రెడ్డి మేడంతో ప్రోగ్రాం జరిగింది. గత ఎన్నడూ వాళ్ళు నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకో ఈసారి మరి మా పెద్దమ్మని తీసుకుపోతాను, ఆమెని తీసుకుపోతాను అన్నారట. మా పెద్దమ్మ ఆమెను తీసుకుపోతాను, అక్క మనము హైదరాబాద్ ఖమ్మం పోదాం అన్నది. ఫస్ట్ నాతో వస్తే నీకు మంచి ప్రోగ్రామ్స్ చేపిస్తా అక్క అన్నది. సరే మా మర్దలు ఎన్నడూ అనేది కదా, పోదాం తీ అన్నారు. ఎన్నెన్నో విగ్రహాలు పోతారు కానీ ఎన్నడూ రమ్మనలేదు. ఖమ్మం అని చెప్పింది. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ రవీంద్రబాద్ కుటుంబ వారసులను తీసుకురావాలన్నది. అక్కడ వారసులను తీసుకురమ్మన్నారట. ఆమె రాకపోయేట నన్ను తీసుకుపోయింది. ఓకే కాదంటలేను. పోయినాక రవీంద్రభారతి పోయినాక రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఆయనకు సుత ఫస్ట్ వెల్కమ్ చెప్పింది నేనే. నన్ను చూడలేదు చీకట్లా, ఇట్లా పట్టుకున్న తర్వాత ఆమెను చూసిండు. ఆమె అలక్య మేడం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అందరు వచ్చి బట్టి విక్రమ, దుద్దుల శ్రీధర్ బాబు, ఫస్ట్ శ్వేత అనేది ఆమె అంతకుముందు కొద్ది పరిచయం చేసుకుంది. ఆమె స్టేజ్ మీద పోయినాక కుటుంబ వారసులను రమ్మంటే వాళ్ళ మామయ్యని పట్టుకున్నది, తమ్ముని తీసుకొని వెళ్ళిపోయింది. నేను పోయే వరకు నన్ను అక్కడనే ఆపిల్లు. పోయిన సుత ఆమె నన్ను తీసుకోవాలి. పైన స్టేజ్ మాట్లాడింది. తర్వాత మా పాలకుర్తి వాళ్ళు ఎవరో నన్ను రమ్మంటే నేను వెళ్ళినా. పోయి నాకు వెనకాలే కూర్చున్నా. ఆడబిడ్డ అని ఆమె పరిచయం చేయలేదు, నా అన్న బిడ్డని తను పరిచయం చేయలేదు, మా అక్కని పరిచయం చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ మాట్లాడి రేపు పొన్న ప్రభాకర్ సార్ని అడిగిన, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా సార్, నాకు అవకాశం అంటే ఒకరికే అవకాశం అన్నారు. పోలీసు వాళ్ళు వెనకకే నెట్టేసిన తీర్మానం దగ్గర కూర్చున్నా. ఆమెకు కమిషనర్ ఇచ్చిళ్ళు. ఇక ఆమె అక్కడ వరకు జరిగింది సార్. ఇది నాది ప్రోగ్రామ్. మీరు మన ముఖ్యమంత్రిని కలవాలనుకుంటారా? మంత్రి గారిని కలిశారు కదా, మంత్రి గారు ఏమన్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు కలిశారు కదా, మీరు మెమోరాండం ఇచ్చారు, ఏమన్నారు? ఏమన్నారంటే నేను పైనుంచి మాట్లాడి మీకు ఒక్కొక్కరికి మెమోరీ ప్రకారం మీకు న్యాయం చేస్తా అన్నాడు సార్.
ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నారా మీరు? ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తారు, ఒకరికి మహిళా కమిషన్ సభ్యులు ఇచ్చారు, ఆమె విగ్రహం పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేసింది ప్రభుత్వం. చాలా సానుకూలంగా ఉంది. ఆమె చేసినటువంటి సేవలను ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. వెరీ గుడ్. కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? అతన్ని పర్సనల్గా మా ఐలమ్మ వారసులకు సపరేట్గా మాకు పర్మిషన్ ఇవ్వాలని మీ విధంగా నేను కోరుకుంటున్నా. అసలైన వారసురాలిగా అపాయింట్మెంట్ నాకు రేవంత్ రెడ్డి సార్ది కావాలి. అదే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలవాలి, మా సమస్యలన్నీ చెప్పుకుంటూ. ఆమె ఉంది కదా శ్వేత, ఆమె మహిళా కమిషన్ సభ్యురాలే కదా, ఆమె నియామకం అయింది కదా, ఆమె తీసుకెళ్ళలేదా మిమ్మల్ని? ఆమెను కలవరా మీరు? ఆమె గంటవరకు ఆ రోజు గట్లయిందని చెప్తానే ఉన్నా కదా, అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆమె కాదు మహిళా కమిషన్ సభ్యురాలు అయిన తర్వాత మీరు మళ్ళీ ఆమె కలిసిందా మిమ్మల్ని? మమ్మల్ని అసలే కలవలేదు, మాకు కలవలేదండి. శ్వేత ఎప్పుడు ఈ ఫ్యామిలీ తీసుకురావడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే రామచంద్రు కొడుకు, రామచంద్రు కోడలు, వీళ్ళు మాత్రమే ఐలమ్మ ఫ్యామిలీ అని ఆమె చెప్తుంది. మీరెట్లా మీ వంశవృక్షంలో మీరెట్లా? నేను మనవరాలు కొడుకు వాళ్ళ కొడుకు, నేను బిడ్డ. 4వ సంతానమైన మీరు? మా నా ఐలమ్మకు 4వ కొడుకును నేను. ఐలమ్మ గారి 4వ కొడుకును. మా అక్క, మా అల్లుడు, మా కొడుకు, మా అన్న కొడుకు. అందరు రాలేదు, చాలా మంది ఉన్నారు. మేమందరం నిరుపేదలం, మాకేం లేదు. మేము అమ్మాని గుర్తే కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఐలమ్మ పేరును, నిజంగా ఐలమ్మ గారి పేరును ప్రతి పార్టీ ఉచ్చరిస్తుంది, ప్రతి పార్టీ చాలా గొప్పగా పొగుడుతుంది. సమాజంలో కూడా ఐలమ్మ గారికి ఉన్నత గౌరవం ఉంది. ఐలమ్మ గారు పోరాటాలు ఆ టైంలో చేసినటువంటి అన్నీ అందరికీ తెలిసే. సో మీ పరిస్థితి చాలా దీన వ్యవస్థ ఉందంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరాలి? మేము సార్ని కలిసి మేమందరం బాధలన్నీ చెప్పుకోవాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డిని మేము కలిసి మా కుటుంబం మొత్తం, మా అమ్మ నాయనమ్మ కుటుంబం మొత్తం కలిసి ఆ సార్తో మాట్లాడి మా కష్టాలు శ్వేత గారు ఉన్నారు కదా, ఆమె మాకు కలవదు, మాతో ఇష్టమే లేదు, ఆమె మాతో మాట్లాడారు కూడా. మాకు అందరు వారసుడట, అంత ఐలమ్మ వారసులు మొత్తం చచ్చిల్లనే చెప్తారు. ఎవరు చెప్తా ఉన్నారు? మా బాబాయే, మా బాబాయి వాళ్ళ కొడుకు, వాళ్ళు కొడలే చెప్పేది. మేము ఒక్కతే శ్వేత ఐలమ్మ అని చెప్పుకుంటుంది. 200 మంది ఐలమ్మ వారసులు ఉన్నాం. అసలు వారసురాల సుత నేనున్నా. ఒక ప్రజాసేవకే ఒక్క న్యాయ సుత అయినాడు ఆమె ఏం చేయలేదు. నేనన్నా మా మండలానికి దగ్గర 20,000 మందికి పింఛన్లు పెట్టించిన. ఆ ఐఏఎస్ ఆఫీసర్లు నా ప్రోత్సాహం ఉన్నారు. కరుణా మేడం, దేవసేన మేడం, శివలింగయ్య, వినయ్ కృష్ణారెడ్డి, ప్రజెంట్ ఇప్పుడు రాహుల్ బొజ్జ. ప్రస్తుతం జనగాం జిల్లాలో మాకు అది ఆయన పేరు వస్తలేదు, ముస్లిమ్స్ ఆయన ఉన్నాడు, రిజ్వాన్ భాష సుత. ప్రతి ఒక్కరు అమ్మాయికి జాబ్ ఇవ్వాలంటారు, కానీ జాబ్ ఇచ్చే వరకు నా సొంత వాళ్ళే నాకు రాకుండా చేస్తాను. ప్రతి ఆటల్లో, ప్రతి స్టేట్లో నేను రవీంద్ర భారతుల సుత అవార్డ్స్ తీసుకున్నా. ప్రతి ఒక్కరితో నేను పోయిన మాజీ ఎర్రబెల్ దయాకర్తో పోట్లాడి వాళ్ళు ఇప్పించిందంటారు, కానీ నేను ఆయన గజ్జి పట్టించినట్టు డబుల్ బెడ్రూమ్ సాధించుకున్నా. నా చేయలేకుండా నాకు బండి ఇచ్చిండు, నాకు సెల్ ఇచ్చిండు, ఆర్థిక సాయం చేసిండు. జాబ్ రాకుండా కేసీఆర్ దగ్గరికి వీళ్ళు నా బాబాయిలు నాకు తీసుకుపోకుండా నాకు అన్యాయం చేసింది మా బాబాయే. 18 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నా, నేను వికలాంగురాలుగా ఉన్నా, నాకు జాబ్ రాకుండా చేసిన సుత నా సొంత బాబాయే. నా కుటుంబాన్ని ఆగం చేసిన సుత నా బాబాయే. మా ఆయన కరెంట్ ఎలక్ట్రీషియన్. మా ఐలమ్మకు సేవ చేస్తానికి ఆయన తెచ్చిన బంగారం మా అమ్మ అక్కడ తునికి సీతయ్య వాళ్ళ కూతురు డిగ్రీ చేసింది. ఆమె ఆస్తితోటే మా ఐలమ్మ వారసులకు మా అమ్మ బంగారం పెట్టే భూములు జాగులు ఇచ్చింది. 5 కిలోలు మా నాన్న కరెంట్ పని చేస్తే ఆ 5 గుంజాల వడ్లు ఇస్తాను మా అత్తకు మా సాధింది. మా నాన్న ఏ వట్టే పాలకుర్తిలో బాగా పేరు పోయింది సార్. మేము అనాథలం. నాకు అలసిపోయింది సార్. నేను దగ్గర ఇప్పుడు 46 సంవత్సరాలు ఉంటున్నా. నాకు ఈ రేవంత్ రెడ్డి సార్ తోటి నాకు అసలైన మనవరాలిగా నాకు గవర్నమెంట్ గుర్తించి అమ్మ తన పోరాట యోధురాలిగా ఒకనాడు తమ్మిరెడ్డి వీరభద్రం ఐలమ్మ మనవరాలు చూస్తున్నది, అమ్మాయికి సాయం చేయమని చూస్తా ఆయన చూస్తా అన్నాడు. నాకు ఖచ్చితంగా నేను కోరాది ఒకటే, బీసీ కమిషనర్ పోస్ట్ నాకే ఇవ్వాలని అసలు వారసురాలుగా నేను సార్ను డిమాండ్ చేస్తున్నా. దానికి సిద్ధము. మా వెనకాల ఇంతమంది ఉన్నారు. పాలకుర్తిలో ఢిల్లీ నుంచి గల్లీని అడిగినా, పాలకుర్తి మండలం కాదు ఎక్కడ అడిగిన ఈ సంధ్య పర్ఫెక్ట్ మనిషి అని చెప్తారు. ఈ అమ్మాయికి ఊరు మొత్తం అదే సమస్య. ఐలమ్మ వారసులు ఆమె ఎవరు? వీళ్ళందరూ ఈ అమ్మాయికి లీడర్లు, కార్యకర్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, నా గ్రామ సెక్రటరీసీలు నాకు ఉన్న మొత్తం ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలో నా పేరు దుమ్ము రేగుతుంది. నాకు ఇవ్వాలనే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అసలు వారసురాలుగా నాకు ఈ పదవి నాకు ఇవ్వాలనే నేను కోరుతున్నా. ఆ రేవంత్ రెడ్డి సార్ని డైరెక్ట్ నేనే మాట్లాడతాను. నాకు అవకాశం మీరు ఇప్పియాలని మీరు ఇచ్చిన టీవీ వాళ్ళకు నాకు మీ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. తప్పులుంటే చూసాము. ఐలమ్మ వారసులు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసారు. ఒక మెమోరాండం ఇచ్చారు. అంటే వీరి సమస్య ఏంటంటే అసలైన వారసురాలకి ఇవ్వాలి, మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సందర్భంలో
స్టేజ్ పైకి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి దగ్గరికి, నాకే ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్లారు ఉమెన్ కమిషన్ సభ్యురాలుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళు తీసుకున్నారు, ఇందులో మాకు అన్యాయం జరిగింది, మేము నిరుపేదలము, ప్రభుత్వం మమ్మల్ని దృష్టి పెట్టాలి, మహిళా కమిషన్ సభ్యురాలుగా అసలైనటువంటి వారసరాలకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.